ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వివాహ కార్యక్రమానికి ఆహ్వానించబడి ఈ స్థలాన్ని అలంకరించినటువంటి పెద్దలైన వారందరికీ కూడా, పరిశుద్ధులందరికీ నిస్సీ కల్వరి మినిస్ట్రీ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ముఖ్యంగా ఈ పరిశుద్ధ వివాహానికి ముఖ్య కారకులుగా ఏర్పాటు చేయబడినటువంటి మరికొద్ది నిమిషాలలో భార్య భర్తలుగా పిలువబడుతూ దంపతులుగా మార్చబడుతున్నటువంటి ముఖ్యంగా అలంకరించబడిన వేదికను అలంకరించినటువంటి మనోజ్కి అలాగే శ్రీదేవికి ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. క్లుప్తంగా చెప్పబడే ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. 13వ అధ్యాయము 14వ వాక్యం చూస్తే, వివాహము అన్ని విషయములో ఘనమైనది అని వాక్యంలో రాస్తారు. కానీ ఇక్కడ బైబిల్లో మనం చూస్తే ఘనమైనది గాను పూర్తి చేయబడింది. ప్రతి చోట కూడా బ్యానర్స్లో కానీ ఆహ్వానించే చోట ఒక వాక్యం ఏం రాస్తారంటే, వివాహము అన్ని విషయములో ఘనమైనది. కానీ ఇక్కడ వాక్యములో కరెక్ట్గా రాసిన మాట ఏంటంటే, ఘనమైనది గాను, పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను. వినండి జాగ్రత్తగా. ఇంకేమి రిఫరెన్స్లు నేను చెప్పను, కొన్ని మాటలు చాలా క్లుప్తంగా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వివాహము అన్ని విషయములో ఘనమైనదిగా ఉండవలెను. ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. క్రైస్తవ వివాహము అన్ని విషయములో ఘనమైనదిగా ఉంటే బాగుండు, ఉండాలి, ఉండాలి ఖచ్చితంగా. ఇట్స్ అన్ ఆర్డర్. ఇది ఆజ్ఞాపించబడినటువంటి వాక్యం. ఎందుకు మ్యారేజ్ అన్ని విషయములో ఘనముగా ఎంచబడింది? దీని విషయంలో కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. ఎందుకు వివాహము ఘనంగా ఎంచబడిందంటే, యేసుక్రీస్తు వారు వివాహానికి అతిథిగా ఆహ్వానించబడ్డారు. ఆయన వివాహానికి వచ్చాడు కనుక, ఎవరొచ్చారు? ఈరోజు మీరందరు ఇక్కడికి ఆహ్వానించబడ్డారు. ఈ పరిశుద్ధ వివాహానికి ఈ పుల్లాయిగూడెంలో దూసనపూడి బ్రహ్మయ్య గారు అలాగే లక్ష్మి గారు, ఆ దంపతులకి ఒకగానొక కుమార్తె అయినటువంటి శ్రీదేవి, దూసనపూడి శ్రీదేవి అలాగే మనోజ్, పెండి కుమారుడుగా అలంకరించబడిన మనోజ్, ఈ పరిశుద్ధ వివాహానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించారు. మీ అందరికి ఆహ్వానం వచ్చిందా? పెళ్ళికి రండి అని మిమ్మల్ని అందరినీ పిలిచారా? మీ అందరినీ పిలిచారు, మీరందరూ ఆహ్వానితులు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎలా ఇక్కడికి ఆహ్వానించబడ్డారో, ఒకానొక సందర్భంలో ఇలాగే ఒక ఊరిలో పెళ్లి జరుగుతుంది. దానికి కానాను వివాహము, గలిలియా అనే ఒక గ్రామములో కానాను వివాహము, ఒక వివాహం జరుగుతుంది. ఆ మ్యారేజ్లో యేసుక్రీస్తు వారు వచ్చారు, అతిథిగా పిలువబడ్డారు. సో మ్యారేజ్ ఈస్ వెరీ ప్రీషియస్ అండ్ వెరీ హానరబుల్. ఎందుకు పెళ్ళి ఇంత విలువైనది, ఇంత విశేషమైనదంటే, ఆ పెళ్ళికి యేసయ్య వచ్చాడు కాబట్టి. ఈరోజు సేవకుడిగా నేను కూడా చెప్పగలుగుతాను, మీరందరూ ఆయా ప్రాంతాల నుండి ఈ స్థలానికి అతిథులుగా వచ్చారు. అయితే ఈ పెళ్ళి ఎందుకు ఘనముగా ఎంచబడుతుందంటే, ఈ పెళ్లిలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు అతిథిగా ఈ స్థలంలోనికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. సో యేసయ్య ఒక పెళ్లిలో, మీకు అర్థమవడానికి, యేసయ్య ఒక ఇంటిలో, ఒక వ్యక్తి జీవితంలో యేసయ్య ఉంటే ఏం జరుగుతుంది? రేపు మనోజ్ అలాగే శ్రీదేవి వీరిరువరు కూడా ఒకటిగా, ఒక ఇంటి వారిగా పెళ్ళైన తర్వాత ఏమంటారండి? ఏమంటారు పెళ్ళైన తర్వాత? పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు వాళ్ళు ఏమంటారు? బంధువులు, మావాడు ఒక ఇంటివాడయ్యాడండి అంటారు. అంతేనా? శ్రీదేవిని కూడా మేము పలానా ఇంటికి ఇచ్చామండి అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటారు. అంటే ఏమయ్యాడు? ఒక ఇంటివాడుగా మార్చబడ్డాడు. ఒక ఇంటిలో ఆశీర్వాదం, తన ఇంటిలో ఆశీర్వాదం, చేరి వచ్చిన మీ కుటుంబాలలో ఆశీర్వాదం కలగాలి, దీవించబడాలి, మీరందరూ బాగుండాలి, మీరందరూ ఆశీర్వదించబడాలి. ఇప్పుడు నేను మరలా మిమ్మల్ని అడుగుతున్నాను,
ద్రాక్షారసం అంటే గ్రేప్ జ్యూస్. ఎప్పుడైనా తాగారా? నువ్వు తాగావా? గ్రేప్ జ్యూస్ తాగారు కదా. గ్రేప్ జ్యూస్కి కలర్ ఉంటుందా? గ్రేప్ జ్యూస్కి కలర్ ఉంటుంది. గ్రేప్ జ్యూస్ టేస్ట్ఫుల్గా ఉంటుందా? టేస్ట్ ఉంటుందా? గ్రేప్ జ్యూస్ కాస్ట్ ఉంటుందా? ఫ్రీగా ఇస్తారా? కాస్ట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. రేపొద్దున మీ మ్యారేజ్, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్, నీ యొక్క కుటుంబం ఎలా ఉండాలంటే గ్రేప్ జ్యూస్ లాగా ఒకటి ఎలా ఉండాలంటే విలువగా ఉండాలి. ఎలా ఉండాలి? విలువగా ఉండాలి. మీరిద్దరూ నడిచి వెళుతున్నప్పుడు మీకంటూ ఒక విలువ ఉండాలి. ఇంతవరకు మీ తల్లిదండ్రుల ద్వారా మీకు విలువ వచ్చింది. ఇప్పుడు మీ అంతటా మీరే విలువను తెచ్చుకోవాలి. విలువ సమాజంలో ఒక విలువను తెచ్చుకోవాలి. ఆ విలువ యేసయ్య ద్వారా వస్తుంది. నెంబర్ 2, రెండవది, మీరు ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. ఎలా ఉండాలి? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండాలంటే టేస్ట్గా ఉండాలి, రుచిగా ఉండాలి. ఏమండి? చేదుగా ఉండకూడదు. ఒకరినొకరు చూసుకున్నప్పుడు చేదుగా కనబడకూడదు. ఎలా ఉండాలి? స్వీట్నెస్గా ఉండాలి. బిటర్నెస్ ఉండకూడదు మీ లైఫ్లో. మూడవదిగా, ఆ ద్రాక్షారసంకి ఒక కలర్ ఉంది. నేను కూడా సేవకునిగా ప్రార్థన చేస్తున్నా, రేపు మీ ఫ్యామిలీ కలర్ఫుల్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి? వాళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మీ లైఫ్లో కూడా మీరు మధురంగా మీ జీవితాలు బ్రతకాలి. మీ జీవితంలో మధురం ఉండాలి, రుచిగా ఉండాలి, మీరు కలర్ఫుల్గా ఉండాలి. మీరందరూ కూడా విలువైన వారిగా మార్చబడాలి. అలాంటి విలువను తీసుకురావాలన్నా, ఆ కుటుంబానికి రంగులు కలర్ఫుల్గా మార్చాలన్నా, ఆ కుటుంబానికి ఒక మంచి రుచిగా ఆ కుటుంబాన్ని మార్చాలన్నా, ఆ కుటుంబములో నేను ప్రకటిస్తూ నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడని యేసుక్రీస్తు వారిని మీరు ఆహ్వానించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇలా ఈ కుటుంబం ఒక ఇంటి వారిగా మార్చబడతారు. ఇల్లు అనే మాటను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? మీరు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు కదా. చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను నేను. నాకు తెలియదు పెద్దగా. నేను బీటెక్ చేసిన పెద్దగా నేను చదువుకోలేదు. మీరు బాగా చదివారు కాబట్టి మీరు చెప్తా ఉండండి. ఇల్లుని ఇంగ్లీష్లో ఏమంటారు? హార్సా? ఎవరో హార్స్ అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏమని అంటారు? హౌస్ లేక హోమ్. హోమ్ అని కూడా పిలుస్తారు కదా. హోమ్. రేపొద్దున ఈ 4 విషయాలు మీకు బాగా గుర్తుంటాయి. హోమ్కి స్పెల్లింగ్ నేను అడిగితే మీరు నవ్వుతారు. ఏంటండి పాస్టర్ గారు మమ్మల్ని కూర్చోబెట్టి ఈ స్పెల్లింగ్లన్నీ అడుగుతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ నేనే చెప్తాను. హోమ్ స్పెల్లింగ్ ఏంటంటే 4 అక్షరాలు. నేను ఎక్కడైనా పెళ్లిలో కానీ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో లెటర్స్తో కూడిన మీనింగ్స్ చెప్తూ ఉంటాను. మ్యాక్సిమం పెళ్ళి అంటే ABCDEFG అని ఉంటుందని నేను చెప్తాను చాలా చోట్ల. అంటే ఏ అంటే ఏజ్ అని, మ్యారేజ్లో ఏజ్ చూస్తారు. P అంటే బ్యూటీ, C అంటే క్యాస్ట్, T అంటే టౌరీ, E అంటే ఎడ్యుకేషన్, F అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, అండ్ ఫైనల్ G అంటే గాడ్స్ విల్. ఇవన్నీ పెళ్లిలో చూస్తూ ఉంటాను. అవన్నీ నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఈరోజు ఇంకో 4 మాటలు మీకు నేర్పించి పంపిస్తాను. 4 అక్షరాలు. ఏంటవి అంటే, వీరు ఒక ఇంటి వారిగా, మీరు కూడా ఇంటి వారిగా ఉన్నారు కదా. మీ ఇల్లు రేపు వీళ్ళిల్లు దీవించబడాలి అంటే హోమ్. హోమ్ అంటే HOME. H స్టాండ్స్ ఫర్ హానెస్ట్. రేపు మీ జీవితము ఒక ఇల్లుగా కట్టబడాలి. మీరు ఒక ఇంటి వారిగా ఉండాలంటే మీ దాంపత్య జీవితంలో ఏముండాలంటే హానెస్ట్ ఉండాలి. అంటే హానెస్ట్ అంటే అర్థం ఏంటి? ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. మీ పాస్ట్ లైఫ్ గురించి కాదు, ప్రజెంట్ ఫ్యూచర్ లైఫ్లో మీరు దేన్ని దాయకూడదు. మనోజ్, నువ్వు నీ వైఫ్ దగ్గర నీకు వైఫ్గా మారబోతున్నటువంటి శ్రీదేవి దగ్గర ఎలా ఉండాలంటే హానెస్ట్గా ఉండాలి. ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి అంటే, ఫ్యామిలీ బ్లెస్సింగ్గా ఉండాలంటే, రేపు ఫ్యామిలీ దీవెనకరంగా మార్చబడాలి అంటే ఖచ్చితంగా ఈ సూత్రాలు, ఈ మార్గాలలో నడిపించబడాలి. హానెస్ట్గా ఉండాలి. అలాగే నువ్వు కూడా నీ భర్త దగ్గర నువ్వు ఎట్లా ఉండాలంటే హానెస్ట్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అండ్ నెంబర్ 2, H స్టాండ్స్ ఫర్ హానెస్ట్ అండ్ ఇన్ మనము హ్యుమానిటీ అని చెప్పొచ్చు, లేకపోతే హంబుల్నెస్. బాగా ఈ మాట వినండి. హంబుల్నెస్ అంటే ఏంటి? హంబుల్నెస్ అంటే ఏంటి? అంటే తగ్గించుకోవడమా, లోపడటమా? హంబుల్నెస్ అంటే లోపడటం, తగ్గించుకోవడం. బైబిల్లో కూడా రాయబడింది, నీ పురుషునికి నువ్వేమై ఉండాలంటే లోపడి ఉండమని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఆ 5వ అధ్యాయంలో రాయబడింది. అంటే భార్య భర్తకి ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కొంతమంది ఏంది మేము లోబడి ఉండాలా అన్నట్టుగా చూస్తున్నారు నౌక. కానీ ఖచ్చితంగా లోబడాల్సిందే. ఇట్స్ అన్ ఆర్డర్. ప్రైజ్ ది లార్డ్.
అది బైబిల్ లా, అది చట్టము, అది లోబడి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెంబర్ 2, రెండవది, ఇంకెక్కువ సమయం చెప్పడానికి నాకు కుదరదు కానీ, తర్వాత అక్షరం ఏంటి? హెచ్ స్టాండ్స్ ఫర్ హానెస్ట్ అండ్ ఆర్ హంబుల్నెస్ అనుకున్నాం కదా. తర్వాత ఓ స్టాండ్స్ ఫర్ ఓపెన్, అంటే మీరు తెరిచిన పుస్తకాల్లాగా ఉండాలి. మీరిద్దరు ఎలా ఉండాలి? తెరిచిన పుస్తకాల్లాగా ఉండాలి. ఏ దాపరికాలు ఉండకూడదు, ఏ రహస్యాలు ఉండకూడదు. ఒకరిని ఒకరు టైం స్పెండ్ చేసుకుంటూ ఓపెన్గా మాట్లాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామంది, వినండి జాగ్రత్తగా వినండి, పెళ్ళైన కొత్తలోనంట భార్యని భర్త అడిగాడంటే, ఏమని అడిగాడంటే, నీకేం కావాలి, నీకు ఏదంటే ఇష్టం అని అడిగాడంట. నాకు స్వీట్స్ అంటే బాగా ఇష్టం అని భార్య చెప్పిందండి. ఎప్పుడు అది? పెళ్ళైన కొత్తలో. ఇక భర్త ఏం చేస్తున్నాడంటే, ఆఫీస్కి వెళ్తున్నాడు, రోజు స్వీట్స్ తెస్తున్నాడంట. రోజు భార్యకు స్వీట్స్ తెస్తున్నాడు. వారం అయింది, 10 రోజులైంది, 15 రోజులైంది, నెల రోజులయ్యింది, రోజు స్వీట్స్ తెస్తున్నాడంట. ఒకరోజు అందంట, ఏదో మాట వరుసగా స్వీట్స్ అంటే ఇష్టం అంటే ప్రతిరోజు స్వీట్లు తెస్తే షుగర్ వచ్చి సస్తాను నేను అందంట. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? వీళ్ళ అభిరుచులు వేరు, వీళ్ళ ఆకాంక్షలు వేరు. ఎందుకంటే వీళ్ళిద్దరూ వేరు కదా. మీరిద్దరూ వేరు, మీరిద్దరు బ్రెయిన్ ఒకటేనా? బాడీ వేరు, సోల్ వేరు, స్పిరిట్ వేరు, అంతేనా? రెండు వేరు. ఇప్పుడు ఏమవుతున్నాయంటే, మేము అందరం కలిసి వాక్యం ద్వారా ఒకటిగా చేయబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరిద్దరు ఎలా ఉండాలంటే ఓపెన్గా ఉండాలి. చాలా ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణం ఇదే. ఒకవేళ ఇక్కడ మాట వింటున్న కుటుంబాలు ఎవరైనా ఉంటే మీరు సరి చేసుకోండి. నీ భర్త దగ్గర నువ్వు చాలా ఓపెన్గా ఉండాలి, నీ భార్య దగ్గర నువ్వు చాలా ఓపెన్గా ఉండాలి. ఓ స్టాండ్స్ ఫర్ ఓపెన్. తర్వాత అక్షరం ఎం. ఎం స్టాండ్స్ ఫర్ మైండ్ మెచ్యూరిటీ. మైండ్ మెచ్యూరిటీ అంటే నీ బ్రెయిన్ ఇప్పుడు వరకు ఎలా ఉన్నా సరే, ఇక మీదట ఇంకా చాలా మెచ్యూర్గా నువ్వు ఆలోచించాలి. నీ మైండ్లో నీ భార్య గురించినటువంటి ఉద్దేశాలు ఎక్కువగా ఉండాలి, ఎక్కువ ఆలోచించాలి, తన గురించి ఆలోచిస్తూ ఉండాలి. అలాగే శ్రీదేవి కూడా మనోజ్ గురించి ఎక్కువగా మీ మైండ్లో ఆ ఆలోచన ఎక్కువ ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, భార్యకి పెద్దగా ఏం అవసరం ఉండదు. భర్త ఎక్కువగా తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనుకోండి, ఇంక అంతకన్నా పట్టు చీరలు అవసరం లేదు, బంగారం అవసరం లేదు. ఏమండి, రోజు ఎలా ఉన్నావు, రోజు ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు అనుకో, ఇంకేం కావాలి? ఐఫోన్ ఇచ్చినా వచ్చే అందం కాదు అది, కోట్లు డబ్బులు ఇచ్చినా. అలా అని చెప్పి రోజు పొద్దున్నేసి ఎలా ఉన్నావు అన్నం పెట్టకుండా ఉన్నావు అనుకో, ఎలా కుదురుతుంది? శ్రీదేవి పాస్టర్ గారు చెప్పారు ఎలా ఉన్నావు అంటే కుదురుతా? అన్నం తినాలి, అవన్నీ ఉండాలి, ఓపెన్గా ఉండాలి, అంతా ఓపెన్గా ఉండాలి. తర్వాత మైండ్ సెట్ కొంచెం మెచ్యూర్ లెవెల్స్ ఉండాలి, చిన్నపిల్లల్లాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అండ్ చివరిగా ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజ్. అంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే ఎంకరేజ్ చేసుకోవాలి, డిస్కరేజ్ చేసుకోకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా కొంచెం అనారోగ్యంగా ఉందనుకో, ఏం కాదు తగ్గిపోద్దులే అనాలి. మనోజ్ ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏమంటావంటే, శ్రీదేవికి ఏమన్నా కొంచెం తలనొప్పి వచ్చిందనుకో, తలనొప్పి నీకు వచ్చినట్టుగా భావిస్తావు. అర్థమవుతుందా? రేపు తనకి రాకుండా నీకు తలనొప్పి రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. అలా నువ్వు కూడా తనకి తలనొప్పి అవ్వకూడదు, అలాగే నువ్వు తనకి. దేవునికి స్తోత్రం. ఈరోజు కొంతమంది చూడండి, స్టార్టింగ్లో ఇద్దరు కూడా ఎలా ఉంటారు? బండి మీద వెళ్తున్నారు అనుకోండి, భార్యాభర్తలు, మీరు చాలా చోట్ల చూసుంటారు. భార్యాభర్తలు ఇద్దరు బండి మీద వెళ్తున్నారు అనుకోండి, ఆ చెయ్యలా వేసి పేక నొక్కుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇలా చేస్తారని కాదు, కానీ కొంతమంది చూస్తూ ఉంటాను నేను అప్పుడు అడుగుతా, ఎవరినైనా మా పక్కన ఉన్న బ్రదర్స్ని అడుగుతా, ఏందయ్యా అంటే, ఏం లేదన్నా, కొత్తగా వాళ్ళకి పెళ్ళయింది, అసలు మధ్యలో ఈగ కాదు గాలి కూడా దొరదు, అలా దగ్గరగా కూర్చుంటారు, అన్ని రోజు మాట్లాడుతూ ఉంటారు, రోజు మాటికి ఫోన్ చేస్తూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళినా సరే, భోజనం చేసావా, తిన్నావా, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. కొంచెం రోజులు గడిచిన తర్వాత, పరిస్థితుల్లో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చిన తర్వాత, కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత, కొన్ని ఇబ్బందులు వచ్చిన తర్వాత దూరం పెరుగుతూ ఉంటుంది. మీరు దయచేసిన మాటలు విని మీరు ఒకరిని ఒకరు కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మీరు ఒక కుటుంబముగా కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. చేతులే చెప్దామా?
మీరు తర్వాత హోమ్ అనే మాట మీకు ఇంగ్లీష్లో మీకు బాగా అర్థమవుతుందని మీరు చదువుకున్నారు కనుక ఆ లెటరింగ్లో మీకు ఆ అర్థాలు మీకు తెలియపరిచాను. ఎప్పుడైనా ఇలాంటి విషయాలు ఆలోచిస్తున్నప్పుడు ఈ అర్థాలు మీరు తెలుసుకుని మీ దాంపత్య జీవితాన్ని కట్టుకోవాలని నిస్సీ కల్వరి మినిస్ట్రీ దైవ సేవకునిగా మిగుల నేను ఆశతో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఒక చిన్న మాట చెప్తాను దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకే ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అమెరికా దేశంలో ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక కొత్త కార్ తీసుకుని, మంచి కార్ తీసుకుని, చాలా సూపర్ లగ్జరీ కార్ కొనుక్కొని ఆ కారులో జర్నీ చేస్తూ ఉన్నారు. అలా ప్రయాణం చేస్తూ ఆహ్లాదకరంగా ఒకరొకరు మాట్లాడుకుంటూ, సంతోషించుకుంటూ, నవ్వుకుంటూ జర్నీ చేస్తూ కొంత దూరం వెళ్ళిన తరువాత కార్ బ్రేక్ డౌన్ అయ్యింది. ఎఫ్ఆర్ కారే, మంచి కారే, చాలా లగ్జరియస్ కార్, అది చాలా డబ్బులు పెట్టి కొన్నారు. కార్ బ్రేక్ డౌన్ అయింది నడి రోడ్డు మీద. దిక్కు తోచలేదు, ఏం చేయాలో అర్థం కాల. చాలాసేపు ప్రయత్నం చేశారు కానీ కారు స్టార్ట్ అవ్వట్లా. అక్కడ దగ్గరలో ఉన్న కొంతమంది కారు స్టార్ట్ చేద్దామని దగ్గరికి వచ్చి తోసే ప్రయత్నం చేశారు. ఏం చేశారు? తోసే ప్రయత్నం చేశారు, కారు స్టార్ట్ అవ్వలేదు. తర్వాత రకరకాల రిపేర్ వర్కులు చేశారు, కారు స్టార్ట్ అవ్వలేదు. చాలాసేపు అయిన తరువాత ఆ కారు రిపేర్ అవ్వదని అనుకుంటుండగా, వినండి ఒక నిమిషం, నేను ప్రార్థన చేస్తాను. ఇక కారు రిపేరు అవ్వదు అని అనుకుంటుండగా ఒక వ్యక్తి కారులో వచ్చి ఈ ఆగిపోయిన కారు దగ్గర ఆగి దిగి ఏమైందని అడిగాడు. ఏమో తెలియదండి, కారు బ్రేక్ డౌన్ అయ్యింది, కొత్త కారే, చాలాసేపు నుండి ప్రయత్నం చేస్తున్నాం, కారు స్టార్ట్ అవ్వట్లేదని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు. అయితే ఆ వ్యక్తి మాత్రం వెళ్ళి ఏదో కాసేపు అలా ఇలా పని చేశాడు. ఒక 10 నిమిషాల తర్వాత కారు స్టార్ట్ అయ్యింది. దేవునికి స్తోత్రం. ఈ కారులో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అడిగారు, మేము చాలాసేపు నుండి ట్రై చేశాం కానీ కారు స్టార్ట్ అవ్వలేదు, మీరు చాలా తక్కువ సమయంలో ఎలా రిపేర్ చేశారంటే ఆ వ్యక్తి అన్నాడు, ఈ కార్ని కనిపెట్టింది నేనే, ఈ కార్ని తయారు చేసింది నేనే, కాబట్టి ఈ కార్కి ఎక్కడ కంప్లైంట్ ఉంటుందో, ఎక్కడ రిపేర్ ఉందో నాకు బాగా తెలుస్తుంది, నేను మాత్రమే దీన్ని త్వరగా రిపేర్ చేయగలుగుతానని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనిషి జీవితము ప్రయాణము లాంటిది, భార్యాభర్తల జీవితం ప్రయాణము లాంటిది. ఈ ప్రయాణంలో, ఈ ట్రావెలింగ్లో కొన్నిసార్లు బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అవటం అంటే కొన్ని కష్టాలు వచ్చి ఆగిపోయే పరిస్థితులు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీవు చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు చెప్తూ ఉంటారు, ఇలా చేయి, అలా చేయి, అది చేయి, ఇది చేయి. బంధువులు చెప్పే మాటలు ఒకవేళ నిన్ను ముందుకు తీసుకువెళ్ళకపోవచ్చు. నిన్ను ప్రేమించిన నీ స్నేహితులు చెప్పే మాటలు నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళకపోవచ్చు. కానీ నిన్ను తయారు చేసి నిన్ను సృజించిన సృష్టికర్త అయిన యేసయ్య మాట నువ్వు లోపడి ఆయనకి అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా ఆగిన నీ జీవితాన్ని ప్రయాణములో సాగింప చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడు అని పిలవబడడానికి అర్హత కలిగిన వాడు. ఎందుకు అని చెప్పాలంటే GOD, గాడ్. దేవుడు అనగా గాడ్. G స్టాండ్ ఫర్ జనరేటర్. ఉత్పత్తి చేయగలిగిన వాడే దేవుడై ఉండాలి, కానీ తయారు చేయబడిన వాడు దేవుడు కాకూడదు. తయారు చేసేవాడే దేవుడై ఉండాలి. ఆలోచించండి, నమ్మిన, ప్రార్థిస్తూ, పూజిస్తున్న దేవుడు తయారు చేయబడేవాడు కాదు, తయారు చేయగలిగిన వాడై ఉండాలి. 2, గాడ్. O స్టాండ్స్ ఫర్ ఆపరేటర్, అంటే నడిపించేవాడై ఉండాలి, కానీ మనమే తోస్తే నడిచేవాడై ఉండకూడదు. ఆయన మనల్ని నడిపించాలి, మన జీవితాలు నడిపించాలి, మనల్ని ఆశీర్వాదములోనికి నడిపించాలి. అండ్ ఫైనల్లీ D స్టాండ్స్ ఫర్ డిస్ట్రాయ్, అంటే దేవుడు అనేవాడు జనరేటర్, అంటే ఉత్పత్తి చేయాలి. దేవుడు అనేవాడు నడిపించాలి. O అంటే ఆపరేటర్, నడిపించాలి. దేవుడు అనబడిన వాడు, పిలవబడిన వాడు, పూజింపబడిన వాడు, కొనియాడబడేవాడు, కీర్తించబడే ఆ దేవుడికి ఉండవలసిన 3వ లక్షణం D అంటే డిస్ట్రాయ్, అంటే నిర్మూలము కూడా చేయగలగటానికి అధికారము కలిగిన వాడు. ఇంకొక మాట ఏంటంటే D తర్వాత మరలా G అంటే నిర్మూలము చేసిన దానిలో నుండి మరలా తయారు చేయడానికి కూడా శక్తి కలిగిన వాడై ఉండాలి. అలాంటి శక్తి, సామర్థ్యత నా యేసయ్యలో ఉందని కొన్ని సంవత్సరాల క్రితం మేమందరము కూడా విగ్రహారాధనలో అన్యజనులుగా ఉంటున్న మేము యేసయ్య శక్తిని ఎరగని
ప్రజలముగా ఉంటున్న మేము ఒకరోజు ఇలాంటి వాక్యము మాకు అందించబడి ఆ విగ్రహారాధనలో నుండి ఏమండి వెనక కూర్చున్నటువంటి మా నాన్నగారు ఇంచుమించుగా 7 విగ్రహారాధన గుడులు కట్టించారు. తాడేపల్లిగూడలో, గణేష్ నగర్లో ఆకుల వీర వెంకట కృష్ణారావు గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. తణుకు ప్రాంతంలో ఆకుల శ్రీరాములు గారి యొక్క సొంత తమ్ముడు ఆకుల వీర వెంకట కృష్ణారావు గారు మా నాన్నగారు వెనకాల కూర్చుని నడిపిస్తున్న దైవజనులు. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, క్రైస్తవ్యంలోనికి రావడానికి ఏదో మతం మారుతున్నారు, ఏదో ఇంకిదేదో సంబంధించింది అని అనుకోకుండా మేమందరము యేసయ్య నిజదేవుడని గుర్తెరిగి ఈరోజు వాక్యం చెప్తున్న నా పేరు ఆకుల హేమంత్ పవన్. అంటే ఆంజనేయ స్వామి భక్తునిగా ఉంటున్న పరిస్థితుల్లో దేవుడు దర్శించాడు, యేసయ్య దర్శించాడు. ఆ తర్వాత యేసయ్య నిజదేవుడని అంగీకరించగలిగాం. నా సహోదరి జీతాలు సంపాదిస్తున్నటువంటి నా సహోదరి ఆకుల రాధ నాగ సత్యశ్రీ హెప్సిబాగా పిలువబడుతుంది. ఈరోజు ఎందుకు ఈ ఫ్యామిలీని మీకు పరిచయం చేస్తున్నా, ఎందుకు మా ఫ్యామిలీని మీకు పరిచయం చేస్తున్నానంటే, ఈరోజు మా ఫ్యామిలీ మీకు పరిచయం కావడానికి యేసయ్య మాకు పరిచయం అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాకు పరిచయం అయ్యాడు, మా బ్రతుకులు దేవుడు మార్చాడు కనుక మేమందరం సాక్షులముగా ఉన్నాం. ఈరోజు మనోజ్ ఫ్యామిలీ కూడా ఒక అద్భుతమైన టెస్టిమనీతో మీరు కూడా ముందుకు వెళ్ళాలని ప్రేమతో నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.